శ్రీచక్రార్చన. శ్రీచక్రానికి మించినది ఈ సృష్టిలో ఏదీ లేదు. అందుకే అది చక్రరాజము అయినది. సమస్త దోషములను నివారించి, సమస్త కోరికలను తీర్చి, సకల సౌభాగ్యాలు ఇచ్చే దివ్యమైన యంత్రము శ్రీచక్రం. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన అందరికీ సులభసాధ్యమైన పని కాదు. అయిననూ పట్టుదలతో శ్రద్ధతో సాధించలేనిది ఏదీ లేదు ఈ లోకంలో. మానవ దేహమే శ్రీచక్రము. సాధకుని దేహమే దేవాలయము. మానవ దేహము నవరంధ్రములతో కూడినది. శ్రీచక్రము 9 చక్రముల సమూహము. శరీరంలోని షట్చక్రాలకు, శ్రీచక్రములోని 9 చక్రములకు అవినాభావ సంబంధము కలదు. శరీరంలోని 9 ధాతువులకు ఇవి ప్రతీకలు. శ్రీచక్రములోని 9 చక్రములను 9 ఆవరణములుగా చెప్పెదరు. అందుకే శ్రీచక్రమునకు నవావరణ పూజ చేయుదురు. 4 శివ చక్రములు, 5 శక్తి చక్రములు కలసి మొత్తం 9 చక్రములతో శ్రీదేవి విరాజిల్లుతూ ఉంటుంది. 9 చక్రములలో విడివిడిగా ఒక్కో దేవత నివసిస్తూ ఉంటుంది. చివరన బిందువులో కామకామేశ్వరులు నిలయమై ఉంటారు. శివ, శక్తి చక్రములతో కలసి శివశక్తేక్య రూపిణి లలితాంబిక అయినది. అర్ధనారీశ్వర తత్వమై, కామకామేశ్వరుల నిలయమై, సృష్టికి ప్రతిరూపమై వెలుగొందినది ఈ శ్రీచక్రము. సృష్టికి సూక్ష్మ రూపమే ఈ శ్రీచక్రము. శ్రీదేవి నిలయమే ఈ శ్రీచక్రము. శ్రీచక్రమే శ్రీదేవి. శ్రీదేవియే శ్రీచక్రము. శ్రీచక్రము 3 రకములుగా లోకంలో పూజింపబడుచున్నది. 1 మేరు ప్రస్తారము, 2 కైలాస ప్రస్తారము, 3 భూ ప్రస్తారము. సప్తకోటి మహామంత్రములతో సర్వదేవతా స్వరూపమైన శ్రీచక్రమును విప్పూజించిన ఎడల సర్వశక్తులు, జ్ఞానము, మోక్షము ప్రాప్తించునని మన పూర్వీకులు, ఋషులు విప్వక్కాణించియున్నారు. శ్రీచక్రము యొక్క 4 ద్వారాలు 4 వేదాలకు ప్రతీకలు. ఆ ద్వారాలలో గనుక ప్రవేశించినట్లయితే దేవీ సాక్షాత్కారం లభించినట్లే. ఈ శ్రీవిద్యను మొదట్లో పరమేశ్వరుడు పరమేశ్వరికి ఉపదేశించెను. పరమేశ్వరుడు జగత్తునందు గల ప్రాణుల కామ్య సిద్ధుల కొరకు చతుషష్ఠి 64 తంత్రములను సృష్టించెను. కామేశ్వరీ దేవి కోరిక మేరకు చతుర్విధ పురుషార్థములు ఒక్క మంత్ర తంత్రము వలన కలుగునట్లుగా శ్రీవిద్యా తంత్రమును, శ్రీచక్ర యంత్రమును ఆ పరమేశ్వరునిచే నిర్మింపబడినవి. శ్రీచక్రము అన్ని మంత్ర, యంత్ర, తంత్రములలో కెల్లా గొప్పదని, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు, పరమేశ్వరి యొక్క ప్రతిరూపమని చెప్పుదురు. కాబట్టి అధికారముకల వారికి శ్రీవిద్యా తంత్రము, మిగతా వారికి చతుషష్ఠి 64 తంత్రములు అని మన ఋషులు నిర్దేశించిరి. ఈ శ్రీవిద్యోపాసన వలన, శ్రీచక్రార్చన వలన ఈశ్వరానుగ్రహం చే ఆత్మ విచారణ యందు ఆసక్తి కలిగి, ఐహిక భోగముల యందు విరక్తి కలుగును. అందువలన బ్రహ్మ జ్ఞానము లభించును. అందుకే దీనిని బ్రహ్మవిద్య అని అన్నారు. శ్రీవిద్యా మహామంత్రములు అనునవి మోక్ష సాధనమగు మార్గములుగా చెప్పబడినవి. ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము కావలయును అనేవారికి ఇవి నిర్దేశింపబడినవి.